హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే వచ్చేసి మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ పెట్టానండి. అవి ఏంటి అనేది ఇవాళ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. అలాగే పూజ ఉంది, ప్లస్ వచ్చేసి మామిడి అల్లంతో అల్లం పచ్చడి కూడా చేశాను. అది ఒకటి వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఇదైతే మీషోలో సిల్వర్కి సంబంధించినవి పెట్టుకున్నాను అనేసి చెప్పా కదా ప్రీవియస్లో ఆర్డరు. అది వచ్చింది. ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఓపెన్ చేద్దాము, అన్బాక్సింగ్ వీడియో చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఉంచాను. ఇట్లా అయితే అడ్రస్ అది ఇచ్చాడండి. మనకి ప్రోడక్ట్ అనేది మీషోలో సిల్వర్ క్లీనర్ అనేసి అంటే వస్తుంది, డిప్ అని. ట్రై చేయండి, బాగానే ఉంటుందంట. నేనైతే ఇంకా ఈ వీడియోలో అది క్లీన్ చేయడం కూడా చూపిస్తాను. ప్యాకింగ్ అయితే మామూలుగా మీకు తెలుసు కదా, మీషో వాళ్ళు ఎక్కువ చక్కగా నీట్గానే ప్యాకింగ్ చేసేస్తారు. మీషోలో ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, మనకి ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది. మిగతా యాప్స్లో అయితే ఒక 2 రోజులు లేట్ వస్తున్నాయండి నాకైతే ఇక్కడికి. ఇదైతే కొంచెం అన్న డేట్ కన్నా 1 or 2 days ముందే అయితే డెలివరీ ఇచ్చేస్తున్నారు. ఇదిగోండి, ఇలా అయితే మంచిగా అయితే పైన పాలిథిన్ పేపర్, మందపాటి పేపర్ అయితే ఇచ్చాడు. ఎందుకు అనేది అనుకున్నాను, ఎలా ఉంటుందా ఏంటా అనేసి అనుకున్నాను. కానీ బాగానే ఉంది, రీజనబుల్ ప్రైసే. మనకి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం రీజనబుల్గా చూసుకుంటాం కదా, అలాగా పర్లేదు, ఇది బాగానే ఉంది. ఇదిగో ఇలా ఇచ్చాడు. సిల్వర్ అన్నీ కూడా యూజ్ చేయవచ్చు అంట. చూడండి, వాటరిష్గా ఉంది. బాటిల్ కూడా చాలా మంచి ఎయిర్ టైట్ కంటైనర్ అయితే ఇచ్చాడండి. మూత కూడా బాగా స్టాండర్డ్గా కనిపించింది. ఓపెన్ అయితే చేయలేదు, ఎందుకంటే నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇంకో ప్రోడక్ట్ ఉంది, ఇదిగోండి ఇట్లా అయితే ఇచ్చాడు చక్కగా నీట్గా. ఇది పెట్టి కూడా చాలా రోజులైంది. ఆ రోజు ఆఫర్ ఉంది అని చెప్పేసి పెట్టుకున్నాను. ఎందుకు పెట్టారు ఏంటి అంటే, అది ఐటెం వచ్చేసి మనకి ఇత్తడి బ్రాస్ అంటారు కదా, అది ఇత్తడి ఐటెంలో తక్కువలో వచ్చింది. ఇప్పుడు మనకు కావాలన్నప్పుడు ప్రోడక్ట్ అనేది దొరకదు కదా, మనం వాడినా వాడకపోయినా ఇలా ఆఫర్లు ఉన్నప్పుడు పెట్టుకుంటే నష్టమేం లేదు. ఇది పెట్టినప్పుడు అయితే మా హబ్బీ తిట్టారు, నీ దగ్గర డబ్బులు ఉంటే ఎలా పాడు చేసేస్తావు అని. నేను కూడా పెట్టినప్పుడు అది చిన్నగా వస్తే వామ్మో ఇదేంటి అనుకున్నాను. కానీ మనం ఇది వాడేది చిన్న ఐటెంకి కాబట్టి, మనం ఏమి వెయిట్ ఉన్నాయి పెట్టం కాబట్టి దానికి సరిపోయేలాగా ఇచ్చాడండి. ఇదిగో ఇది ఏంటనేది గెస్ చేయగలిగారా? నాకు ఈ హంసలు అనేది నచ్చి తెచ్చుకున్నాను. మెయిన్ అడుగుని చూసారా మీరు, గమనించితే చక్కగా దానికి ఇది ఇచ్చాడు, ఏంటి నట్లు కూడా ఇచ్చాడు. ఇది మనకి డైనింగ్ టేబుల్ మీద టిష్యూ పేపర్ హోల్డర్ అండి. అసలు చాలా బాగుంది. ఒక పక్కేమో పైకి చూస్తున్నట్టు, ఒక పక్కేమో కిందకి ఉన్నట్టు. చూడండి, చూపిస్తా. ఇదిగో ఇది వచ్చేసి దాని ఫెదర్స్ని లాక్కుంటున్నట్టు ఉంది. ఇది వచ్చేసి వాటర్లో స్విమ్ చేస్తున్నట్టు ఉంది. ఈ డిజైన్ అనేది నాకు ఎందుకో బాగా నచ్చి పెట్టుకున్నా. అందులో మనకి ఇక్కడ లోకల్గా ఇలాంటివి దొరకటం లేదు. ఏదో మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే ఉంటున్నాయి. అందుకని నేను మీషోలో ఎప్పుడన్నా ఆఫర్లు ఉన్నాయని వాళ్ళు నోటిఫికేషన్ పెడితే అవసరం ఉన్నాయా లేదా అని అయితే చూసుకుని ఈ మధ్యన ఇలాంటివి పెట్టుకుంటూ ఉన్నాను. ఇదిగోండి, ఇదైతే డిప్పు. ఇది మీషోలో పెట్టిన డిప్పే. ఇదైతే చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు పైన. పాత రోజుల్లో హార్లిక్స్కి బూస్ట్లకి అట్లా ఇచ్చేవాడండి గట్టిగా, ఇది కూడా అలా అంత గట్టిగా ఇచ్చాడు. కాకపోతే నాకేం డౌట్ వచ్చిందంటే, మెయిన్ ఏంటంటే నాకు అన్ని భయం, ఓసిడి అంటాను చూసారు, అలా ఓసిడి. ఏంటంటే అది ఎలా ఉంటుందో, ఏమి రియాక్షన్స్ వస్తాయో, నాకు ఏది గబుక్కున పడదు. ఏదో ఒకటి చేతులకి ఇన్ఫెక్షను, బాడీకి ఇన్ఫెక్షన్స్ ఏవో ఒకటి అటాక్ అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి అయితే భయపడతా తీసుకున్నాను. ఇది చూసారా, దీని మామూలు వెండి సామాన్లు ఉన్నాయి కదా నా దగ్గర, దీపారాజన కుందిలు, అలాగే వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం, వినాయక స్వామి విగ్రహం ఉంటాయండి. అవి వినాయకుడు కానీ దీపారాజన కుందులు కానీ నేను దేవుడి గదిలో పెట్టడం స్టార్ట్ చేసి ఇంచుమించు నా పెళ్ళైనప్పటి నుంచి, నేను మా పెద్ద బాబుని ఎత్తుకుని వచ్చినప్పటి నుంచి దీపం పెట్టాలి అంటే వీటిల్నే వాడుకుంటూ వచ్చాను. సో దగ్గర వీటికి 26 సంవత్సరాలు అనుకోండి. అప్పటి నుంచి కూడా ఎంతసేపు తోమినా పోతూ ఉంటుంది, అలాగ ఇదవుతుంది. ఇంకా అలాగా తోమి ఎంత పోవట్లేదు అనేసి కొన్ని వదిలేస్తూ ఉంటాను చూసారా, అవి బాగా మురికి పట్టేసినాయి. ఈ మధ్యన సుభాషిణి సిస్టర్ చెప్పావు కదా, అందుకని చెప్పేసి అయితే నాకు అనిపించింది, మనకి ఏది చేసినా అది మూత ఓపెన్ చేయగానే ఎందుకో మైల్డ్గా అయితే యాసిడ్ స్మెల్ వచ్చిందండి. మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ సుభాషిణి సిస్టర్, నాకైతే లైట్గా యాసిడ్ స్మెల్ వచ్చింది. వెంటనే అయితే వెళ్ళి గ్లౌజెస్ తెచ్చుకున్నా, ఎందుకంటే ఏమో మనకి ఏది పడదు, అన్నీ రివర్స్లో వస్తాయి, అసలే అదృష్టవంతులం కదా అని చెప్పేసి వెళ్ళి అయితే గ్లౌజెస్ వేసుకుని
ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాస్ అంతవరకు అయితే పోసానండి. కాకపోతే ఇదేంటంటే కొంచెం నీళ్ళల్లో అలాగ డిప్ చేసి చేస్తాం కదా, అలా అయితే చేయొచ్చు. ఫైనల్గా నాకేమనిపించింది అనేది కూడా చెప్తాను ఉండండి. ఇదైతే చూడండి, జస్ట్ అలా వేసానా అడుగున, కొంచెం అది టచ్ అయిన వెంటనే తేడా వచ్చేసింది. చూసారు, ఇందాక బ్లాకిష్గా మడ్డి పట్టేసి అలా ఉంది కదా, వెంటనే చూడండి అసలు ఎంత ఫాస్ట్ రియాక్షన్ వచ్చిందో. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే దీంట్లో యాసిడ్ ఉన్నట్టు ఉంది, కళ్ళు వెంటనే కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది. పర్లేదులేండి, ఎందుకంటే మనం బయటకి ఇచ్చి వాళ్ళు ఏం చేశారో ఎలా ఇచ్చారో అరిగిపోయినాయి కరిగిపోయినాయి అనుకుంటూ ఉంటారు కదా చేయించిన వాళ్ళు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇది బాగానే ప్రిఫరబుల్ అనే అనిపించింది. ఎవరికైనా చెప్పొచ్చు కూడానండి, బాగానే యూజ్ అవుతుంది. మీషోలో కూడా రీజనబుల్గానే ఉంది ప్రైస్. ఆ రోజున ఏదో ఆఫర్ కూడా ఇచ్చాడు, ఎంతో ఆఫర్ కూడా వచ్చింది. కొంచెం ఎక్కువ వాడుకోవచ్చు, వాడుకుని మళ్ళీ దాన్ని స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అని ఉంది. ఇదిగోండి తేడా వచ్చింది చూసారు. అసలు రియల్లీ అసలు ప్రోడక్ట్లు ఎలా కనిపెట్టేస్తారో తెలియదు, కానీ మన అవసరాలను గుర్తించి వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ అనేది రెడీ చేస్తారండి. ఇది మాత్రం నిజం. చూడండి ఎంత మార్పు వచ్చిందో కదా. కాకపోతే ఏంటంటే పూజ చేసినప్పుడు అక్షంతలు, అలాగే పసుపు కుంకాలు పెడతాము, గంధం పెడతాము, ఇలాంటివి పెట్టిన విగ్రహాలు అయితేనేమో ఫాస్ట్గా వదిలింది దానికి ఉన్నది. దీపారాధన కుందులు అయితే మాత్రం మట్టి కట్టేసింది కదా, అసలు నల్లగా పింక్లా పట్టేసిందండి బాబు. దాన్ని మామూలుగా ఏం చేసేదాన్నంటే నేను పీతాంబరం పెట్టి తోమాను, కొంచెం ముగ్గు ఉంటుంది కదా మనం ముగ్గు వేసుకునేది, ఆ ముగ్గు పెట్టి ట్రై చేశాను. వేడి నీళ్ళల్లో వేసి సర్పు వేసి విమ్ వేసి నిమ్మకాయ వేసి ఇట్లా ఎన్ని చేసినా అసలు పోనే లేదు. అలాంటిది మ్యాక్సిమం పోయిందండి, 99% పోయింది, ఇంక 1% అయితే ఉందని అనిపించింది. ఇగో చూడండి అస్సలు భలే ఉన్నాయి, క్యూట్గా తెల్లగా వచ్చేసినాయి చూసారు, దాని నల్లగా ఉన్నాయి. ఫైనల్గా అయితే ఇలాగ వచ్చిందండి 24 సంవత్సరాల ప్రక్షాళన. ఎంతసేపు తోవినా పోయేది కాదు. కంసాల దగ్గరికి అయితే బంగారు షాపుల వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దామంటే ఏంటో వాళ్ళు ఏం చేస్తారో ఇది అంటారు చూసారా, ఓసిడి అని, అట్లాగా తీసుకెళ్ళా. సుభాష్ని థ్యాంక్ యూ మా, చక్కగా తెల్లగా వచ్చేసింది చూసావా వెండి. నా విగ్రహాల రూపంలోకి వచ్చినాయిరా, థ్యాంక్ యూ రా. ఇదైతే అక్కడక్కడ ఇంకొంచెం ఉంది, కొంచెం నానబెట్టి చేయాలి. ఇప్పుడు ఇది సోమవారం కదా, ఇవాళ వీడియో పెడతానా ఇంకో రోజు పెడతానా అనేది తెలియదు, కానీ అందుకని అయితే కొంచెం దీపం పెట్టేసుకోవాలి అన్న ఆత్రంలో అయితే కొంచెం కడగలేదు సరిగ్గా. ఇంకొంచెం ఒకరోజు వేస్తే మంచిగా ఉంటుంది అని అనిపించింది. కానీ బాగుంది, ఎందుకంటే అసలు వెండి అనేదే తెలియనంత దారుణంగా అయిపోయినాయి ఇవి నిజంగా. గోల్డ్ షాపు తీసుకెళ్తే చేస్తారని తెలుసు, ఏదో అశ్రద్ధ. ఇప్పుడు ఇది మనం చేయాలి అనుకున్నాం, చక్కగా ఇంట్లో చేసేసుకున్నాం కదా, ఇది బాగానే ఉంది. బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గర వెయిట్ చేసి గొడవేమీ లేదు, హ్యాపీ. ఎప్పుడు దీన్ని సెర్చ్ చేయాలి అన్న ఆలోచన రాలేదు, అందుకని ఎప్పుడు చేయలే నేను కూడా. బట్ ఇదైతే మంచి సలహా ఇచ్చింది. ఇలా అయితే దీపారాజనలకి కుంకుమ గంధము అన్నీ పెడతాం కదా, పెట్టినవన్నీ ఆ గాడిలోకి వెళ్ళిపోయి పట్టేసినాయి. ఆ పసుపు కుంకాలే కదా, అందుకని చెప్పేసి పోయినాయి. ఈ వెనక ఉన్నాయి చూసారా, ఇది అంత ఆయిల్ కదా, అందుకని కొంచెం బాగా స్టిక్కీగా అయిపోయింది. కొంచెం నానబెట్టి మంచిగా, లేకపోతే కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసో చేస్తే వస్తుందేమో. ఈ పూజ అంతా అయ్యాక చక్కగా అయితే కొండెక్కుతుంది కదా దీపం, అప్పుడైతే చేసుకుంటా. నేనైతే దీపారాజన కింద కూడా ప్లేట్ పెట్టుకుంటానండి. అది మరి పెడతారా లేదా ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే నాకు గారిలో అది కింద మీద పోసేసాను అనుకోండి ఇబ్బంది పడతాం కదా, అందుకని అయితే నేను ఎక్కువ % అనేది అలాగే చేసుకుంటూ ఉంటా. ఆవు నెయ్యి ఇది ఏంటో డీమార్ట్లో తెచ్చానా, కలర్ అయితే ఎల్లోగానే ఉంది, కానీ ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్గా లేని విషయం ఇది, ఈ ఆవు నెయ్యి.
నాకు మా ఊరిలో మా నాన్నగారి విలేజ్లో కార్తీక మాసంలో లక్షపత్రి పూజ చేస్తారండి. ఆ లక్షపత్రి పూజ చేసిన రోజు ప్రొద్దుటే ఏం చేస్తారంటే కుంకుమ పూజలు కూడా సామూహికంగా చేయించుతారు. అప్పుడు ఊహ తెలిసినప్పుడు మామూలుగా పండితులు వస్తారు కదా పూజలకి. అలాగా మా శివాలయంలో పంతులు గారు వాళ్ళ మరి చుట్టాల వాళ్ళ మామగారేనా అనేది నాకు అంతగా వాళ్ళ నాన్నగారు అనుకుంటా, అంటే పంతులు గారు వాళ్ళ మామయ్య గారు అనుకుంటా, ఆయన చెప్పారు ఇలాగా 2 ఒత్తులు వేసుకోవాలి, వేసుకుని అడ్డవత్తు వేసుకోవాలి అని. ఇంకా అప్పటి నుంచి నేనైతే ఇంక ఇలాగే పెట్టుకుంటా. అది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు, ఆ చెప్పింది మనం పాటించాలి. అదేదో ఒకళ్ళు చెప్పింది వింటున్నాం కదా, ఆ విని అది ఒక్కటే ఫాలో చేసుకుంటే బెటర్ అని నా ఆలోచన. అందుకని ఇంకా నేను ఎలా పెడతారు, అందరూ 2 పెడతారు 3 పెడతారు అంటారు. 3 అనేది ఇలా అయితే నా విధానంలో నేను ఇలా పెట్టుకుంటా. మీరు కూడా ఎలా పెట్టుకుంటారు అనేది చెప్పండి. ఎందుకంటే శివుడికి పెట్టేటప్పుడు ఇలా పెడతారా, ఓవరాల్గా అసలు పెడతారా అనేది నేను ఎవరిని కూడా అడగను కూడా. ఇది ఒక వేలో వెళ్ళిపోతున్నాం మనం, తెలిసినప్పటి నుంచి అదే పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆ పద్ధతిలోనే వెళ్ళిపోవాలంతే. మా పిల్లలు కూడా నేను ఇలాగే చెప్పాను, వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇలాగే చేస్తారు. ఇక్కడ ఉంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేనైతే చాయిస్ అనేది వాళ్ళకే ఇచ్చేస్తా. మా చిన్నబాబు అయితే చెట్టును పూలన్నీ కోసేస్తే దేవుడు సంతృప్తి పొందుతాడు అంటాడు. మా పెద్ద బాబు అయితే చెట్టు పువ్వు కోస్తే చెట్టు ఏడుస్తుంది అంటాడు. ఇవాళ అయితే ఇలాగా శివుడి కోసం అయితే నేను ఇలా చేసుకున్నానండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? చేసుకోండి. చక్కగా లింగాష్టకం చేసుకోండి, సాయంత్రం పూట చంద్రశేఖర అష్టకం చేసుకోండి. రికార్డు బ్రేక్ ఏంటంటే ఇవాళ ఒక్కటి కూడా ఉమ్మెత్త పువ్వు అనేది లేదు. అదే రికార్డు. ఇవాళ చాలా రోజుల తర్వాత ఉమ్మెత్త పువ్వు దొరకకపోవడమే రికార్డు. సోమవారం శివుడికి మల్లెపువ్వు పెడితే మంచిదండి. నాకు తెలిసినంత వరకు మీ దగ్గరలో అవైలబిలిటీ ఉంటే కనుక సోమవారం, మంగళవారం అట్లాగా శివయ్యకి, శివపార్వతులకి అనేది మల్లెపూని పెట్టుకోండి. అది చాలా మంచిది అని చెప్తారు. పూర్తి వివరం అయితే నాకు తెలియదు, ఎక్కడో ఒక చోట వింటూ ఉంటాను, విని చెప్తాను తప్ప నేను పూర్తిగా అయితే తెలుసుకోలేదు. ఈ దేవుడికి ఇది మంచిది అంటే అది పెట్టుకుంటా. చూసారా, ఇవాళ క్లీన్ చేసేసరికి అమ్మవార్లు, వినాయకుడు ఆయన చక్కగా కనబడుతున్నారు కదా. నాకైతే ఇది మాత్రం ఫుల్ సాటిస్ఫై. ఇంత చేశానా, ఈ వెండి గిన్నె దాంట్లో శుభ్రం చేసి అదైతే 36 months ఉందంటండి. 36 months వాడుకోవచ్చంట. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి దాచుకుని మళ్ళీ వాడుకోవచ్చు అనేసి అయితే ఉంది దాని మీద. ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే మీషోలో ఉంది, తెచ్చుకోండి. మీషో ప్రోడక్ట్స్ మ్యాక్సిమం బాగానే ఉంటున్నాయి. మిగతా యాప్స్లో ఉన్నాయేమో మరి, నేనైతే చూడలేదు. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరైతే తెచ్చుకోండి. వేరే యాప్స్లో కూడా దొరుకుతాయేమో చూసుకోండి. నేను మీషోలో చెప్పారు, నాకు మీషో కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయి కాబట్టి నేను తెచ్చుకున్నాను. అది అసలు దీపారాజన్ కుంది కూడా చూసారా ఎంత క్లియర్గా, ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇది మాత్రం ఈ మీషోది పెట్టుకోండి, బాగుంది. అదిగో చక్కగా ఇంతకుముందు దీపం కనిపించేది కాదు, అమ్మవార్లు కూడా కనిపించేవారు కాదు. చూడండి ఎంత నీట్గా కనబడుతున్నారో కదా. అందుకని తెచ్చుకోండి, బాగానే ఉంది. వెండి సామాన్లు ఇప్పుడు మనం గోల్డ్ షాప్కి వెళ్తున్నామండి, వాళ్ళు వెయిట్ చేపిస్తున్నారు, అది అరిగిపోయినట్టే వస్తుంది. నేను చాలామంది చేయించుకోవడం చూసా, అరిగిపోతుంది ఎందుకో. వాళ్ళు మరి ఏదో అంటారు చూసారా, చెల్లి దగ్గర అయినా చిన్నది తీసుకోవాలి అని, అలా ఉంటుందేమో మరి. నాకైతే పూర్తిగా తెలియదు కానీ
ఉంటుంది. ఎంత లేదన్నా గోల్డ్ షాప్కి వెళ్తే గోల్డ్ షాప్లానే చేస్తారు. నాకైతే వాళ్ళు చాలా తృప్తిగా ఉంది. నా దేవుళ్ళు నీట్గా అయిపోయారు. సరేనండి, ఇదే నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. దేవుడి దగ్గర కూడా ఏంటి అనుకుంటున్నారా, నేను మంత్రాలు అవి చదవకూడదు కదా దేవుడు ఇదిలో, అందుకని చెప్పేసి. సరే, పూలు చూసారా పూస్తానే ఉన్నాయి చక్కగా. పూజ ఈ మిగిలినది ఉందో చూసారా, ఇదైతే నేను కంటైనర్లోకి తీసుకున్నానండి. అది 36 months వరకు వాడుకోవచ్చంట. ఇది 36 months వరకు వాడుకోవచ్చంట. కలర్ కూడా మారినాయి, మరి ఏం జరుగుద్దో చూడాలి. ఇదైతే మామిడి అల్లము, మామూలు అల్లము. ఇది మామిడి అల్లం తెచ్చానని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాయి కదా, అది ఇలా అయితే చక్కగా 2-3 ముక్కలు చేసుకున్నానండి. పైన పొట్టు అనేది తీసేసుకోండి. కక్కుతు పడే పొట్టుతో చేసేస్తున్నారు వంటలో, చేసుకోకండి, అదే క్యాన్సర్కి కారణం. అల్లం అనేది పై పొట్టు మ్యాక్సిమం తీసుకోవాలి. తీసుకోకపోతే దాంట్లో చాలా రకాల బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి. చక్కగా ఇదైతే మనం తీసుకున్న మామిడి అల్లం, మామూలు అల్లం 2 కూడా ఫ్రై చేసుకోండి. అట్లాగే కొంచెం అంతా ధనియాలు వేసుకున్నాను నేనైతే. అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము కొంచెం ఆరే వరకు. ఇగోండి, ఇవి ధనియాలు కూడా మంచిది, చలవ చేస్తుంది. ఇదైతే నేను వచ్చేసి పండుమిరపకాయ పచ్చడి ఉందండి, పండుమిరపకాయ పచ్చడితోటి మామిడి అల్లంతోటి ఇలాగైతే చేసుకుంటున్నాను. అన్నీ చక్కగా పేస్ట్ చేసేసుకోండి, ఫైన్ పౌడర్, అది మీ ఇష్టం. కొంతమంది బరగ్గా ఇష్టపడతారు, కొంతమంది మెత్తగా ఇష్టపడతారు. ఇలా నేను బెల్లం అయితే దానికి 1/2 kg వరకు, 1/2 kg వరకు నేను పండుమిరపకాయల తొక్కు అనేది తీసుకున్నానుగా, అందుకని చెప్పేసి నేను 300 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని అయితే పక్కన చక్కగా కరగబెట్టుకుంటున్నా. ఈ లోపు తాలింపు అయితే వేసేసుకుందాము మనం పచ్చడికి. బెల్లం ఎందుకు కరగబెట్టుకుంటారు అంటే, నాకు బెల్లం పాకం బట్టి అలా పచ్చడిలో పోసుకోవడం అనేది ఇష్టం. అదే మనం చాలామంది ఏం చేస్తారంటే రుబ్బుకునేటప్పుడు దాంట్లో బెల్లం వేసేసి దాన్ని చేసుకుంటారు. నాకెందుకో అదంత రుచి వచ్చినట్లు అనిపించదండి. అందుకని చెప్పేసి అయితే నేను బెల్లాన్ని పాకం పట్టుకుంటా. ఇలా చక్కగా కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి దొరికినంత వరకు. పచ్చళ్ళలోకి కానీ కూరల్లోకి కానీ మనం కరివేపాకు ఒక సామెత ఉంది చూసారా, వేసేస్తాము, వేసిన వెంటనే తీసేస్తాము, అది కరివేపాకు ఒక శాపం అంట. కానీ కరివేపాకు తీయమాకండి, చక్కగా అన్నంలో పెట్టుకుని ఒక ముద్దలో తినేసేయండి. కంటికి మంచిది, జుట్టుకి మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా అన్ని రకాలు. ఇలా అయితే నేను పండుమిరపకాయ తొక్కు ఉంది కదా, అది వేసేసుకున్నాను. ఇట్లా మనం నూరు పెట్టుకున్నాయి కూడా పక్కన అన్నీ కలిపి తీసేసుకుని అన్నీ అయితే కలిపేసుకున్నాం. నేనైతే ఇది మ్యాక్సిమం గట్టి పాకమే రానిస్తానండి. గట్టిపాకం రానిచ్చి అయితే నేను పచ్చడిలో వేసుకుంటాను. ఇదిగోండి, చక్కగా వేడివేడి అన్నంలోకి కానీ చట్నీల్లోకి కానీ బాగుంటుంది ఈ పచ్చడి అనేది. ఇది ఇవాళ నా టిఫిన్ అన్నట్లు ఇడ్లీ. నేనైతే ఇడ్లీ మీద నెయ్యి అనేది వేసుకుంటానండి. ఇదిగోండి, కొబ్బరి చట్నీ కూడా చేశాను. నోరంతా ఏంటో చేదుగా వికారంగా అలా ఉంది, అందుకని అల్లం చట్నీ కూడా తెచ్చుకున్నాను. మామిడి అల్లం కదా, చాలా రుచిగా చాలా టేస్టీగా ఘాటుగా అంతా బాగుంది పండుమిరపకాయ వేయడం వల్ల. ఇదే ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.